నమస్కారం. మన 24వ తేదీ జరిగేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం మా రాష్ట్ర కార్యదర్శి కమ్మడి విశ్వని గారు చెప్పారు. ఈ 2 సెంట్లు 3 సెంట్లు అనే కీలకమైనటువంటి ఈ నివేశన స్థలాలని మొట్టమొదటిగా ప్రతిపాదన పెట్టింది సిపిఐ పార్టీని. గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్న రోజుల్లో 5 సెంట్లు స్థలాన్ని ఇచ్చారు. ఆ తర్వాత 3 సెంట్లు అయింది. అది చివరికి 1 సెంట్ అయింది, సెంటున్నర అయింది. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి ఒక పాడి గేదె ఉన్నా 4 జీవాలున్నా కనీసం 3 సెంట్లు అవసరమనేటువంటిది ప్రభుత్వం అంగీకరించి ఆచరణలో పెట్టడాన్ని కాలయాపన చేయటం సరైంది కాదు. రేపు రాబోయే ఎన్నికల నాటికి ఈ ఇళ్ల స్థలాలని లేదా పక్కా ఇళ్ల విషయాన్ని కంప్లీట్ చేస్తాము అని ఆ మధ్యలో ముఖ్యమంత్రి గారు ఒకసారి పేర్కొనడం జరిగింది. అంటే ఈ ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానం మరో ఎన్నికల ముందు అమలు జరుపుతాము అని చెప్పేటువంటి మాట ఏమాత్రము సహేతుకమైంది కాదు. కనీసం రానున్న 3 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం భాగాన్ని జిల్లాల వారీగా కానీ సామాజిక వర్గాల భాగంగా కానీ పేదల ప్రాతిపదికగా కానీ పెట్టి దీన్ని అమలు జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఒత్తిడి చేసే క్రమంలోనే 24వ తారీఖు. మరో ముఖ్యమైనటువంటి అంశం మన అమరావతి రాజధాని. నిన్ననే నారాయణ గారు రాయపూడి నుంచి తాటికొండ అడ్రోడ్డు దాకా, అంటే తుళ్ళూరు, పెదపరమి, తాటికొండ ఈ రోడ్డును చూసి వాపోయినట్లు వార్తలు చూశాం. అంటే నారాయణ గారు నిత్యము రాజధానిలో తిరిగేటువంటి వ్యక్తి. రైతుల ఇళ్ళకెళ్ళి మీ భూములు ఇవ్వమని అడిగి ప్రభుత్వం పోయినాక పారిపోయి మళ్ళా రైతుల ముఖం చూడని అదే నారాయణ గారు మళ్ళా ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి. తాడికొండ నుంచి సచివాలయానికి పోవాలి అంటే 2 వీలర్స్ ఎంతోమంది కింద పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి. హెవీ వెహికల్స్ ఆ రోడ్డు మీద పోతాయి, తరచుగా గుంటలు పడతాయి. మీ ప్రాధాన్యత క్రమంలో గుంటూరు తాడికొండ పరిమి వెళ్ళే రోడ్లో ఇసుక లారీలు, ఇతర హెవీ వెహికల్స్ పోతున్నటువంటి దాన్ని 20 మాసాలుగా నారాయణ గారి కళ్ళల్లో పడకపోవడం అంటే వారి తలకే ఇక్కడ ఉందా, వేరే ఎక్కడన్నా పెట్టుకున్నాడా? అలాగే లింకు రోడ్లు ఉన్నాయి. ఆ లింకు రోడ్లకి సోలార్ మీద బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. సోలార్ స్టేట్గా దీన్ని మార్చాలనుకుంటున్నారు. ఆ సోలార్ స్టేట్గా మార్చేటప్పుడు రాజధానిలో ఉన్న 29 గ్రామాలకి వాటి నుండి వచ్చే లింక్ రోడ్లకి సోలార్ ప్యానల్స్ ఫిక్స్ చేసి వీధి లైట్లు పెట్టచ్చు కదా, దీనికేం పెద్ద ఖర్చు లేదు కదా. మరోవైపున పల్నాడు జిల్లా నుండి తుళ్ళూరుకు వస్తారు. అమరావతి నుంచి తుళ్ళూరుకు వచ్చే రోడ్లో మద్దూరు దగ్గర సగం కట్టిన ఆ మద్దూరు వాగు మీద ఉన్నటువంటి బ్రిడ్జిని పూర్తి చేయడానికి మీకు ఆలోచన ఎప్పుడు వస్తుంది?
నిర్ణయం ఎప్పుడు చేస్తారు? నిర్ణయాలకే 20 మాసాలు పడితే రాజధాని నిర్మాణంలో నారాయణ గారు ఉండటం అవసరమా? నారాయణ గారిని మార్చి ఇంకొక మంత్రిని పెట్టడం అవసరమా? అంటే రాజధానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రాధాన్యతని నడిపే దాంట్లో ఆ మధ్య నారాయణ గారు చెప్పారు, ఒకవైపు కృష్ణానది, రెండో వైపు ఓఆర్ఆర్, మూడో వైపు నేషనల్ హైవే, ఈ మధ్యంతా అమరావతి రాజధానికి భూములు తీసుకుంటాం. అంటే 2,30,000 ఎకరాలు, 2,30,000 ఎకరాలు రాజధానికి మీరు తీసుకోదలిస్తే 30,000 ఎకరాల్లో ప్రపంచ రాజధాని కడతామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ల్యాండ్తో 54,000 ఎకరాలు అయ్యి, ఇప్పుడు తీసుకున్న 7 గ్రామాలతో 70,000 ఎకరాలు అయ్యి, ఈ 70,000 ఎకరాలతో కట్టేది రాజధాని కాదు, అది మున్సిపాలిటీ అవుతుంది అని అంటే, ఆనాడు 30,000 ఎకరాలతో కట్టే ప్రపంచ రాజధాని తప్పని ముఖ్యమంత్రి గారు ఏమన్నా బహిరంగ ప్రజల ముందు చెప్పడానికి సిద్ధమా? అందువల్ల ఈ రాజధాని కోసం నమ్మి తిరుపతికి పాదయాత్ర చేసి మళ్ళా ఇటు పాదయాత్ర చేసి తన్నులు తిని ప్రెగ్నెన్సీలు కూడా పోలీసులతో తన్నించుకొని కేసులు పెట్టించుకుంది మీ రాజధానిని ఇలా కార్పొరేట్ల కోసం కట్టబెట్టడం కోసం ఇది మాత్రం కాదు. రాజధాని అభివృద్ధి పట్ల త్రికరణ శుద్ధిగా మీరుంటే ఆ నారాయణ గారిని మార్చి ఇంకో మంత్రిని పెట్టుకుంటే రాజధాని జరుగుతుంది, రాజధాని లింక్ రోడ్లు జరుగుతాయి, ప్రయారిటీ రోడ్లు రోజు వచ్చిపోయే వాహనాలకి దారి లేకుండా ప్రజలు లేని చోట ఆన్లైన్ రాజధాని ముఖ్యమా, ఈ రోడ్లు ముఖ్యమైన దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.